హలో గైస్, వెల్కమ్ టు శోభా నాయుడు ఛానల్. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో మెన్షన్ చేశాను నేవీ చిల్డ్రన్ స్కూల్ రిక్రూట్మెంట్ గురించి. అది ఎక్కడో కాదు, విశాఖపట్నంలో నేవీ స్కూల్లో పోస్టులు వచ్చేసరికి పీజీటీ, టీజీటీ, ప్రైమరీ టీచర్, కేజీ టీచర్, స్టోర్ అసిస్టెంట్ వేకెన్సీ వచ్చేసరికి 40 వేకెన్సీలు ఉన్నాయి. ఇది ఎలా వచ్చేసరికి రెగ్యులర్ అండ్ ఫిక్స్డ్, కాంట్రాక్ట్ బేస్ అండ్ ఫిక్స్డ్. శాలరీ వచ్చేసరికి 21,250 రూపీస్ నుంచి 54,000 వరకు. అది మనం చూస్ చేసుకునే పోస్ట్ బట్టి ఉంటుంది. దాని తర్వాత లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి 25th November 2025. ఇది వచ్చేసరికి కంప్లీట్గా ఆన్లైన్ మోడ్లో మనం అప్లై చేయడానికి అవుతుంది. దాని లింక్ అన్నది నేను బయోలో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా బ్రీఫ్గా ఈ టాపిక్ గురించి చెప్పడానికి నేను ఇంకా బ్రీఫ్గా చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు చూసినట్టయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ సైకాలజీలోకి వచ్చేసరికి 54,000, ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్ అందులోకి వచ్చేసరికి హిందీ టీచర్, ఇంగ్లీష్ టీచర్, సైన్స్, మ్యాథ్స్, సోషల్ సైన్స్, సాంస్క్రిట్ వాళ్ళకి వచ్చేసరికి 44,000. ప్రైమరీ టీచర్, జనరల్, కంప్యూటర్ సైన్స్ ఇలా సో అండ్ సో ఉన్నాయి 32,000. ఇది దీంట్లోకి వచ్చేసరికి స్పెషల్ ఎడ్యుకేటర్, కేజీ, ల్యాబ్ టెక్నీషియన్, బయాలజీ, కెమిస్ట్రీ వచ్చేసరికి 21,250 రూపీస్ శాలరీ ఉంటుంది. అసిస్టెంట్ లైబ్రరీయన్కి వచ్చేసరికి 32,000 రూపీస్ శాలరీ ఉంటుంది. అందులో డేటా ఎంట్రీ జాబ్ ఉంటుంది అండ్ మోర్ ఓవర్ స్టోర్ అసిస్టెంట్ కూడా ఉంటుంది. వాటికి కూడా 21,250 రూపీస్ శాలరీ అనేది మెన్షన్ చేశారు ఇక్కడ. మీరు చూసినట్టయితే ద లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి 25th November 2025. ఇందులోకి వచ్చేసరికి ఆన్లైన్ మోడ్ మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. ఇది వచ్చేసరికి రిటర్న్ టెస్ట్ ద్వారాగా షార్ట్ లిస్ట్ అనేది క్యాండిడేట్ అవుతారు. అది వచ్చేసరికి 6th December 2025 సాటర్డే అన్నది షార్ట్ లిస్టెడ్. ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళ ఎలిజిబిలిటీ బట్టి వాళ్ళకంటూ ఈ స్పెసిఫికేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు అవి చెక్ చేసుకొని మీరు అప్లోడ్ చేసిన రెజ్యూమ్ అవనివ్వండి, కొన్ని వాటి సర్టిఫికేట్స్ని బేస్ చేసుకొని వాళ్ళు షార్ట్ లిస్ట్ అనేది చేసి మీకు ఎలిజిబులా లేదా అనేది మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కాకుండా మీ రిజిస్టర్డ్ మెయిల్ చేస్తారు. అందులో ఫస్ట్ వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ సైకాలజీ. ఇందులోకి వచ్చేసరికి ఏ పోస్ట్కైనా 21 years to 50 years వరకు ఏజ్ క్రైటీరియా ఉంది. ఆన్ ద 1st July 2025 వరకు మీకు 50 years లోపు ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ ఎక్స్ నేవీ పర్సన్ అయితే 5 సంవత్సరాలు అన్నది ఏజ్ ఎక్స్టెండ్ చేస్తున్నారు. దాంట్లోకి వచ్చేసరికి మాస్టర్ డిగ్రీ ఇన్ రిలవెంటెడ్ సబ్జెక్ట్ కంప్లీటెడ్ యాజ్ రెగ్యులర్ కోర్స్ విత్ అట్లీస్ట్ 55% మార్క్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అట్లీస్ట్ మీరు మాస్టర్ డిగ్రీ, అది సైకాలజీ కాబట్టి అట్లీస్ట్ మాస్టర్ డిగ్రీలో 55% అన్నది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మీకు సర్టిఫికేట్ అన్నది ఉండాలి. 55% మార్క్స్ అన్నది. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిగ్రీ ఇన్ ఏ రిలవెంట్ సబ్జెక్ట్. ఇది నార్మల్గా వచ్చేసరికి అట్లీస్ట్ మీరు ఆ డిగ్రీ బ్యాచిలర్ డిగ్రీలోకి వచ్చేసరికి అట్లీస్ట్ ఒక 50% అయినా ఉండాలి అనమాట. షుడ్ హ్యావ్ స్టడీ రిక్వైర్టైజ్ సబ్జెక్ట్ అట్ బోత్ సీనియర్ సెకండరీ అండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్స్. గ్రాడ్యుయేషన్ లెవెల్లో అండ్ సీనియర్ సెకండరీ లెవెల్లో కూడా ఉండాలి. అది ఇందులోకి వచ్చేసరికి 5th point వచ్చేసరికి ఎవరికైతే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారంటే సిబిఎస్ఈ స్కూల్లో టీచింగ్ ఆల్రెడీ చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఏజ్ రిలాక్సేషన్కి వచ్చేసరికి ఆల్రెడీ ఎక్స్ నేవల్ స్కూల్ స్టాఫ్ అయి ఉంటే వాళ్ళకి 5 years అనేది వాళ్ళకి 55 సంవత్సరాలు అన్నది దాటకుండా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి బీఈడి త్రో డిస్టెంట్ ఎడ్యుకేషన్ candidates who have acquired BEd in distance education mode before the
ఇయర్ 2014. ఎవరైతే 2014 ముందు బీఈడీ అనేది కంప్లీట్ చేసి 5 ఇయర్స్ కానీ అందుకని ఎక్కువ కానీ టీచింగ్ ఎక్స్పీరియన్స్లో ఉంటారో, టీచింగ్ ఎక్స్పీరియన్స్ నార్మల్ స్టేట్ స్కూల్లో కాకుండా సిబిఎస్ఈ రికగ్నైజ్డ్ స్కూల్స్లో ఎవరైతే ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేస్తారో వాళ్ళకి ఈ నేవీ స్కూల్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది అనమాట. డిజైర్డ్ క్వాలిఫికేషన్, ఆ పర్సన్కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అని చెప్పేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఎబిలిటీ టు కమ్యూనికేట్ ఇన్ హిందీ. ఎందుకంటే హిందీ వచ్చేసరికి మోర్ ఓవర్ నేవీ స్కూల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు నార్త్ సైడ్ వేరే స్టేట్స్ నుంచి వస్తారు కాబట్టి ఎక్కువ హిందీ ప్రిఫర్ చేస్తారు. వాళ్ళకి ఎక్కువ హిందీ మాత్రమే వస్తుంది కాబట్టి వాళ్ళు హిందీ లాంగ్వేజ్లో మాత్రమే మాట్లాడగలరు, తక్కువ ఇంగ్లీష్ అనమాట. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్ కంపల్సరీ అనమాట. మీకు ఒకవేళ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ కానీ అలా ఏమైనా కంప్యూటర్ సిస్టమ్స్ గురించి, దాని తర్వాత శాలరీ వచ్చేసరికి 54,000 మినిమం ఏజ్. మార్నింగ్ ఇందాక మెన్షన్ చేశాను కదా 21 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు. మీరు చూసినట్టయితే అన్నింటికి ఇంకా స్పెసిఫిక్గా ఒకటే స్పెసిఫికేషన్స్ అనమాట. ఇప్పుడు వచ్చేసరికి హిందీ టీచర్ ఒక పోస్ట్ ఉంది, మ్యాథ్స్ టీచర్ ఒక పోస్ట్, సైన్స్ టీచర్ ఒక పోస్ట్, సాంస్క్రిట్ టీచర్కి ఒక పోస్ట్, ప్రైమరీ టీచర్ జనరల్ పోస్టుల్లోకి వచ్చేసరికి 6 పోస్టులు ఉన్నాయి. కంప్యూటర్ లాంగ్వేజ్కి ఒకటి, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్కి ఒకటి, యోగా టీచర్కి ఒకటి, క్రాఫ్ట్ టీచర్కి ఒకటి, స్పీచ్ థెరపిస్ట్కి ఒకటి, ఆక్యుపేషన్ థెరపిస్ట్కి ఒకటి, అసిస్టెంట్ లైబ్రేరియన్కి ఒక పోస్ట్ ఉంది, కెమిస్ట్రీ ఎవరైతే టీచ్ చేస్తారో వాళ్ళకి ఒక పోస్ట్ ఉంది, అకౌంట్స్ ఎవరైతే చూసుకుంటారో వాళ్ళకి మాత్రం ఒక పోస్ట్ ఉంది. ఈ అకౌంట్స్ క్లర్క్కి ఇందులోకి వచ్చేసరికి కొంచెం క్వాలిఫికేషన్స్ అనేవి చేంజ్ అయ్యాయి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్ అయ్యి ఉండాలి. టైపింగ్ స్పీడ్ వచ్చేసరికి అకౌంట్స్లో వెళ్ళే పర్సన్కి వచ్చేసరికి టైపింగ్ స్పీడ్ వచ్చేసరికి 40 per minute స్పీడ్ అనేది ఉండాలి. అండ్ మోర్ ఓవర్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ అకౌంట్స్లో 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. స్టోర్ అసిస్టెంట్కి వచ్చేసరికి 2 పోస్టులు ఉన్నాయి. తను 10+2 డిప్లొమా ఇన్ సిబిఎస్ఈ చేసి ఉండాలి. సిబిఎస్ఈ స్కూల్లో చదువుంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. అండ్ మోర్ ఓవర్ 3 years స్టోర్ కీపింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. అది ఈ నేవల్ స్కూల్ దానికి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసరికి క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై త్రూ ఆన్లైన్ మోడ్. ఆల్రెడీ మీకు ఆన్లైన్ మోడ్లో అప్లై చేయడానికి మాత్రమే అవుతుందని చెప్పేసి అన్నాను. అది ఆఫ్లైన్ మోడ్లో యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే మన స్కూల్కి వెళ్ళి అప్లై చేయడానికి అది ఇది అవ్వదన్నమాట. ఇప్పుడు ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోర్ దెన్ పోస్టులకి అప్లై చేసిన ఏదో ఒక సెలక్షన్ ప్రాసెస్లో ఒకదానికి ఎలిజిబుల్ అని వచ్చిన తర్వాత మనం 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అన్నది అదే 6th December 2025 షార్ట్ లిస్ట్ అయిన పర్సన్స్కి మాత్రమే ఎలిజిబుల్ అయిన తర్వాత 100 రూపీస్ అనేది పే చేసి రిటర్న్ టెస్ట్కి వెళ్ళడానికి ఆప్షన్ అది ఉంటుంది. ఒక్కొక్క పర్సన్కి మాత్రం ఒక్క పోస్ట్కి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ ఏదైనా స్టేజ్లో ఏదైనా తప్పుడు ఇన్ఫర్మేషన్ లైక్ ఒక 4-5 పోస్టులకి అప్లై చేసి కరెక్ట్గా లేకపోతే వాళ్ళ అప్లికేషన్ అన్నది క్యాన్సిల్ చేస్తారని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. ఒక్కొక్కరికి షార్ట్ లిస్ట్ అయిన పర్సన్కి వాళ్ళకి ఎగ్జామ్ స్లాట్ అన్నది ఇస్తారు, అది చేంజ్ చేయడం అది అవ్వదన్నమాట. సో క్యాండిడేట్స్ మస్ట్ బి ఇన్స్ట్రక్షన్స్ అనేవి జాగ్రత్తగా చదువుకొని అప్లై చేయడం అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. మీరైతే చూడండి ఒకసారి. ఇంకొకసారికి నేవీ స్కూల్లోకి వచ్చేసరికి ఎందుకు ప్రిఫరెన్స్ అంటే అది వచ్చేసరికి ఫుల్ అంటే హార్డ్ వర్కింగ్ ఉండదు. అంటే ఓకే అంటే మార్నింగ్ ఒక 8:30కి వెళ్ళి ఈవినింగ్ 3కి వచ్చేసేలా ఉంటుంది. ఎందుకంటే సెంట్రల్ సిబిఎస్ఈ
కాబట్టి సెంట్రల్ స్కూల్స్ అనేవి మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 3 వరకు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి ఫైనాన్షియల్గా ఇంకా స్టేబుల్ అవ్వాలని అనుకుంటే మీరు ఇంకా పార్ట్ టైం జాబ్స్ లైక్ ఎలా ఏమైనా షాపింగ్ మాల్స్లో కానీ ఏమైనా రెస్టారెంట్లో కానీ చేసుకునే అవకాశం ఉంది. ఒకసారి దీని గురించి ట్రై చేయండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీరు ఇందులో క్వాలిఫై ఉంటే చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోనా.